వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రతి వ్యక్తి చేతిలోకి 5G ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 10 రూపాయల పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తూ ఉన్నారు. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రతి నెల 1680 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డిజిటల్ రంగంలో భారతదేశం దూసుకుపోతూ ఉంది. ఒకవైపు మేలు జరుగుతూ ఉంది, మరొక వైపు సైబర్ నేరగాళ్ళు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుపోతూ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లోనే కేంద్ర నేర గణాంక శాఖ అంచనాల ప్రకారం, రిపోర్ట్ల ప్రకారం 4,00,000 కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఇక పోయిన డబ్బు ఎలాగో పోయింది, ఇక తిరిగి రాదు అని కనీసం కేసు కూడా ఫైల్ చేయని వారు కోట్లాది మంది. దీనికి అదనంగా చిట్ ఫండ్ వ్యాపారాల దోపిడీలు, గేమింగ్లో దోపిడీలు, ఇక క్రికెట్ బెట్టింగులతో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. తాజాగా మరో ప్రమాదం పొంచి ఉంది. AI మెదోస్ మోడల్ బ్యాంకింగ్ రంగాన్ని కుదేలు చేయబోతా ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ RBIని హెచ్చరించింది. RBI అన్ని బ్యాంకులకి సమాచారాన్ని అందించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో గడిచిన 25-30 సంవత్సరాల నుంచి నెట్ బ్యాంకింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎవరైతే స్కామర్లు ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ని బ్రేక్ చేసి బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడే అవకాశం ఉందో వారందరికీ ఈ AI మెదోస్ మోడల్ అనేది ఉపయోగపడబోతూ ఉంది. బ్యాంకులు కనుక అప్రమత్తం కాకపోతే 30 yearsగా ఈ నెట్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఇది గుర్తిస్తుంది. దాంతో వారు బ్యాంకుల్ని, బ్యాంకు ఖాతాదారుల ఖాతాలోని డబ్బులను కొల్లగొట్టే ప్రమాదం ఉంది అని కేంద్ర ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తాం. బ్యాంకింగ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, కానీ కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని ఈ AI మెదోస్ మోడల్ ద్వారా గుర్తించడం చాలా సులభం అవుతుంది. ఇప్పటి వరకు ఆ లోపాలు అతి కొద్ది మంది మాత్రమే సైబర్ నేరగాళ్ళు గుర్తించేవారు. అలాంటిది వారికి ఈ మోడల్ ఉపయోగపడబోతా ఉంది. దీన్ని కనుక వారు ఉపయోగించారంటే బ్యాంకింగ్ రంగంలోకి వారు దూరే ప్రమాదం ఉంది, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ RBIని హెచ్చరించింది, RBI బ్యాంకులను హెచ్చరించింది. బ్యాంకులు అప్రమత్తం అవుతూ ఉన్నాయి. మరి ఈలోగా ఎలాంటి ప్రమాదం పొంచి రాబోతూ ఉంది? బ్యాంకులు గడిచిన 25-30 సంవత్సరాల నుంచి ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మెదోస్ మోడల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఒక ప్రముఖ సంస్థ కూడా, ఆంధ్రఫాక్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కొన్ని కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఆ కేసుల వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.